Hi friends, very good morning. This is Suresh and welcome to my channel Unique Urban Infotech. So first of all, chala thanks andi. Within short span lo 320 subscribers plus ఇచ్చినందుకు అండ్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇంకా వీడియోస్లో క్వాలిటీస్ ఇంక్రీజ్ చేయడం అండ్ మంచి కంటెంట్తో రావడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్ టుడేస్ టాపిక్ డిసెంబర్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్. సో దిస్ ఈజ్ మై న్యూ థీమ్ అండి. హౌ ఇస్ ఇట్? కామెంట్లో పెట్టండి ఏమైనా చేంజెస్ కావాలంటే అడగచ్చు. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ప్రిపరేషన్ ఫర్ లైఫ్, ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ లెర్నింగ్ ఈజ్ దట్ నో వన్ కెన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ. సో ఎడ్యుకేషన్ మేము నుంచి ఎవ్వరూ లాక్కొని పోలేరు. జస్ట్ ఎంజాయ్ ఎడ్యుకేషన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అవర్ ఫస్ట్ క్వశ్చన్: హూ chaired the 19th meeting of the Shanghai Cooperation Organization, Council of Heads of Government, వర్చువల్లీ హోస్టెడ్ బై ఇండియా? సో ఇక్కడ ఏంటంటే ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ అండ్ ఆర్గనైజేషన్ యొక్క 19th మీటింగ్ అనేది వర్చువల్గా జరిగింది. అండ్ ఇది హోస్ట్ చేసిన కంట్రీ ఏంటండి? ఇండియా. సో అయితే ఈ మీటింగ్కి ఎవరు హెడ్? సో ఇక్కడ మనకి అందరూ తెలిసిన వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు, వెంకయ్య నాయుడు గారు, జయశంకర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, మోడీ గారు. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 వెంకయ్య నాయుడు గారు. సో కొత్తగా ఇలా పిక్చర్తో చూపిద్దాం అనుకున్నాను ఎందుకంటే ఎక్కువగా గుర్తుంటుందని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ వచ్చేసి వాల్దిమిర్ నోరోవ్. వాల్దిమిర్ పుతిన్ గారు ఐడియా ఉంది కదండి. సో వాల్దిమిర్ అని గుర్తుపెట్టుకోండి, వాల్దిమిర్ నోరోవ్. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బీజింగ్, చైనా. అండ్ ఇందులో మెంబర్ కంట్రీస్ రీజనల్ గ్రూపింగ్ ఆఫ్ 8 మెంబర్ స్టేట్స్ అండి. ఇండియా, రష్యా, చైనా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఇక్కడ మీకు ఈ స్థాన్ అని ఉంటాయి చూడండి. ఇండియా, రష్యా, చైనా కాకుండా మిగతా అన్ని 8 కంట్రీస్లో 5 కంట్రీస్కి స్థాన్ అనే లాస్ట్లో వస్తుంది. సో అబ్జర్వర్ కంట్రీస్ కూడా ఉన్నాయండి ఇందులో: ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, బెలారస్ అండ్ మంగోలియా. సో 8 గ్రూప్ మెంబర్ కంట్రీస్ అండ్ 4 అబ్జర్వర్ కంట్రీస్ ఇన్ షాంఘై కోఆపరేషన్ ఆపరేషన్. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ అమితాబ్ జైన్, a 1989 batch IAS officer as state chief secretary? సో ఇతను అమితాబ్ జైన్ గారిని స్టేట్ చీఫ్ సెక్రటరీగా ఒక స్టేట్ అపాయింట్ చేసింది. అయితే అతను ఐఏఎస్ ఆఫీసర్ అండి ఆటోమేటిక్గా. సో విత్ స్టేట్ అని ఇక్కడ మనకి పర్సన్ ఇంపార్టెంటే అండ్ ఆ స్టేట్కి సంబంధించిన న్యూస్ కూడా ఇంపార్టెంటే. సో ఆప్షన్స్ వచ్చేసి 1, 2, 3, 4. విచ్ వన్ అండి? ఆప్షన్ 3 ఛత్తీస్గఢ్. మీరు చూడాలనుకుంటున్నారు కదా. సో హీఈస్ ద వన్ అండ్ హీఈస్ అమితాబ్ జైన్. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఉండే పార్క్స్, ఇంద్రావతి నేషనల్ పార్క్, కంగేర్ ఘటి నేషనల్ పార్క్, ఈ 2 ఇంపార్టెంట్ పార్క్స్ అండి. అండ్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? ఇట్స్ ఇన్ ఛత్తీస్గఢ్. అండ్ రాయ్గర్ ఎయిర్పోర్ట్ అండ్ బిలాస్పూర్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడే ఉన్నాయి. జగదల్పూర్ ఎయిర్పోర్ట్. సో జగదల్పూర్ ఎయిర్పోర్ట్ కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ ఇతను పేరు గుర్తుపెట్టుకోండి, అమితాబ్ జైన్, అండ్ హీఈస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సో నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ అపాయింటెడ్ సందీప్ ఖటారియా CEO ఆఫ్ ఫస్ట్ ఇండియన్ టు బి అపాయింటెడ్ యాజ్ ద గ్లోబల్ CEO ఆఫ్ ద ఆర్గనైజేషన్? సో సందీప్ ఖటారియా గారిని ఒక ఆర్గనైజేషన్, ఇక్కడ అన్ని చూడండి, పార్లర్గో, బాటా, పతంజలి, లిబర్టీ, రెడ్ చెఫ్ అని ఉన్నాయి కదా, వీటిల్లో ఏ కంపెనీకి సిఇఓగా అపాయింట్ చేశారు? సో ఫస్ట్ ఇండియన్ అండి. ఇంతవరకు ఫారినర్సే సిఇఓగా ఉండేవాళ్ళు, అయితే ఫస్ట్ ఇండియన్ని అపాయింట్ చేశారు. ఎవరు? ఎనీ గెస్? సో ఆప్షన్ 3 బాటా. ఇదేనండి సందీప్ ఖటారియా. సో రీసెంట్గా ఈరోజు న్యూస్లో ఎక్కువ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో పర్సన్స్ని గుర్తుపట్టడం కొంచెం కష్టం అవుతుందని పిక్చర్స్తో రిప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇంటర్మ్ చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, NDDB? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అండి. సో ఎవరు అపాయింట్ అయ్యారు రీసెంట్గా? సో కమలా హారిస్ గారు అయితే కాదు, ఎందుకంటే ఆవిడ యుఎస్కి సంబంధించిన పర్సన్ కాబట్టి. అండ్ దిలీప్ రథ్ నందన్. ఆప్షన్ 3 అండి, వర్షా జోషి గారు. సో ఇక్కడ చూడండి, శ్రీమతి వర్షా జోషి, జాయింట్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, డైరింగ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో డిసెంబర్ 1st అపాయింట్ అయ్యారు. అండ్ దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ న్యూస్. సో మీరు చూడొచ్చు ఆవిడ ఫోటో కూడా మీరు గుర్తుపట్టవచ్చు.
సో నెక్స్ట్, Hexen has signed MOU with which body to promote more than 1000 agri-tech అంటే అగ్రికల్చర్ సంబంధించిన టెక్నాలజీ స్టార్టప్స్ కోసం ఇండియా నెక్స్ట్ 5 ఇయర్స్లో హెక్సజన్ అనేది ఎవరితో టైఅప్ అయింది? సో ఇందాక చెప్పినట్టు ఎన్డిడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గుజరాత్లో ఉందండి, ఆనంద్ దగ్గర గుజరాత్లో ఉంది. సో దీనికైతే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 5 ఏఎఫ్సి ఇండియా లిమిటెడ్, ఫార్మల్ అగ్రికల్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. సో వీళ్ళతో టైఅప్ అయింది 5 ఇయర్స్, మోర్ దెన్ 1000 అగ్రిటెక్ కంపెనీస్కి స్టార్టప్స్కి ఇన్పుట్స్ అవ్వడం కోసం. సో ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ 1968. అప్పటి నుంచి వీళ్ళు మనకి ఈ సర్వీసెస్ చేస్తున్నారు. నెక్స్ట్, విచ్ బ్యాంక్ సైన్డ్ MOU విత్ సిడ్బీ టు ఎనేబుల్ MSME మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్? MSME అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండి. బారోవర్స్ టు యూజ్ ద వెబ్ మాడ్యూల్ ఏంటంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ మాడ్యూల్ ఫర్ MSME మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో అసెట్ రీకన్స్ట్రక్షన్ కోసం లాంచ్డ్ బై సిడ్బీ ఒక ఈ వెబ్ మాడ్యూల్ లాంచ్ చేసింది. అయితే ఎవరితో పార్ట్నర్షిప్ చేసుకుంది ఈ సిడ్బీ? అయితే సో ఈ క్వశ్చన్లో ఐఎమ్ మచ్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే దిస్ ఈజ్ మై బ్యాంక్ అండ్ ఆప్షన్ 5 ఇండియన్ బ్యాంక్. సో ఇండియన్ బ్యాంక్తో సిడ్బీ ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుందండి. ఎందుకోసం అంటే MSME అసెట్ రీకన్స్ట్రక్షన్ మాడ్యూల్ కోసం. సో ఆన్సర్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్. సో ఇండియన్ బ్యాంక్ గురించి చెప్పాలంటే చైర్మన్ ఎవరండి? MD and CEO పద్మజ చుండూరు. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ చెన్నై, తమిళనాడు. సో నెక్స్ట్, నేమ్ ద ఇండియన్ ఫారెన్ సెక్రటరీ హూ ఇనాగ్రేటెడ్ 3 schools built అండర్ ఇండియన్ అసిస్టెన్స్ ఇన్ నేపాల్ గోర్ఖా డిస్టిక్లో ఒక 3 schools-ని ఇనాగ్రేట్ చేశారండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇండియన్ ఫారెన్ సెక్రటరీ ఎవరు? సో చాలాసార్లు మీరు వినే ఉంటారు, రాజీవ్ గూబా, TS త్రిమూర్తి, అనిల్ కుమార్ గుప్తా, హర్షవర్ధన్ సింగ్లా, ఇంజటి శ్రీనివాస్. ఎవరండి? సో ఆప్షన్ 4 హర్షవర్ధన్ శ్రింగ్లా. చూసారా ఎప్పుడైనా హర్షవర్ధన్ గారిని? హర్షవర్ధన్ మన హెల్త్ మినిస్టర్ కాకుండా ఇతనండి ఫారెన్ సెక్రటరీ. సో హీఈస్ ద వన్. సో ఇతను వచ్చేసి నేపాల్, మన నైబర్ కంట్రీస్ అన్నిటికి మనం ఎప్పుడు కోఆపరేట్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి హౌసెస్ అని, లేకపోతే స్కూల్స్ అని, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ అని. సో ఇలా చేసేటప్పుడు ఇతను అక్కడ 3 schools అనేవి ఇనాగ్రేట్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్, విత్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ 2020 ఫర్ ద రీపేమెంట్ ఆఫ్ లాంగ్ పెండింగ్ ఎలక్ట్రిసిటీ డ్యూస్. సో ఎలక్ట్రిసిటీ డ్యూస్ని సెటిల్ చేయడం కోసం వన్ టైం సెటిల్మెంట్ అండి. అంటే మనం యూజ్ చేసుకుని కట్టకుండా ఇలా ఉంటాయి కదా పెండింగ్ కేసులు, అలాంటి వాటి కోసం వన్ టైం సెటిల్మెంట్ ఎవరు? విత్ స్టేట్ అండి. ఆప్షన్స్ వచ్చేసి చూడండి, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. సో ఆన్సర్ వచ్చేసి గోవా అండి, ఆప్షన్ 4 గోవా. సో గోవా సీఎం ఎవరండి? మీకు తెలిస్తే ప్రమోద్ సావంత్. అండ్ నేను చెప్తాను, ఇక్కడ ఏంటంటే కన్జ్యూమర్స్ కెన్ పే బిల్స్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ నో లిమిట్ ఆన్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ పెండింగ్ ఫర్ పేమెంట్స్. ఇన్ కేస్ ఏమైనా పేమెంట్స్ చేయకుండా ఉంటే అవి వన్ టైం సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. అక్కడ స్టేట్ వచ్చేసి గోవా, ప్రమోద్ సావంత్ వచ్చేసి సీఎం. And name the National Cooperation Development Corporation NCDC initiative launched by Narendra Singh Tomar, Union Minister for Agriculture and Farmer Welfare, to train farmers in primary cooperative societies in rural India. ఏం లేదండి, NCDC అనే ఆర్గనైజేషన్ ఉంది, కార్పొరేషన్. సో నరేంద్ర సింగ్ తోమర్ గారు తెలుసు, యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఇతను ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. ఎందుకోసం అంటే మన ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం. వెల్ఫేర్ టు ట్రైన్ ద ఫార్మర్స్ ఇన్ ప్రైమరీ కోఆపరేషన్ సొసైటీస్. ఈ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా, వాటిల్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక స్కీమ్ని అయితే లాంచ్ చేశారు నరేంద్ర సింగ్ తోమర్ గారు. అయితే అది ఏ స్కీమ్? సో ఆప్షన్ 2 సహకార్ ప్రజ్ఞ.
సహకార్ ప్రజ్ఞ అనే స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది బై నరేంద్ర సింగ్ తోమర్. సో నెక్స్ట్ క్వశ్చన్, who launched the second edition of Fit India School Week program on November 25th? సో ఫిట్ ఇండియా మ్యాక్సిమం ఫస్ట్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం స్పోర్ట్స్ మినిస్టర్ లాంచ్ చేస్తారండి. స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరండి మనకి? కిరణ్ రిజిజు. సో కిరణ్ రిజిజు గారిని చూసారా? ఎస్, హీస్ ద వన్. సో హీ లాంచ్ దిస్ ఫిట్ ఇండియా స్కూల్ వీక్ అండి. ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ఆన్ November 25th లాంచ్ చేశారు. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ అండి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. నియర్ ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే స్టేడియం నియర్ కోల్కతా, బర్సాత్ అనే ఏరియాలో కోల్కతాలో ఇది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ స్టేడియంకి నేమ్ కూడా చేంజ్ చేశారండి. లేట్ అర్జెంటీనియన్ ఫుట్బాలర్ డేగో మారాడోనా, అతను రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు కదా, సో అతను కూడా ఇంపార్టెంట్. అతని పేరు మీద కోల్కతాలో మ్యాక్స్ ఫుట్బాల్ ఎక్కువగా ఆడుతుంటారు కదా, అతని పేరు మీద ఆ స్టేడియంకి అతని పేరు పెట్టారు. అండ్ ఈ ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ఏంటంటే స్కూల్ పిల్లలకి మంచి గేమ్స్ ఆడి ఫిట్గా ఉండే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం కోసం వాటి కోసం ఒక వీక్ని సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ లాంచ్ చేసింది వచ్చేసి స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు. అండ్ విచ్ స్టేట్ ఈస్ సెలబ్రేటింగ్ 21st edition of హార్న్బిల్ ఫెస్టివల్ 2020 ఫ్రమ్ 1st to 5th December? సో హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ చేసుకుంటారండి? సో దిస్ ఈజ్ 21st ఎడిషన్. అయితే హార్న్బిల్ ఫెస్టివల్ మ్యాక్స్ ఇవన్నీ కూడా మన 7 sisters స్టేట్స్ ఇచ్చారండి. సో ఈ ఈవెంట్ వచ్చేసి హార్న్బిల్ అండ్ 10 days ఫెస్టివల్ అండి యాక్చువల్గా. సో ఎందుకంటే వీళ్ళ టు ప్రొటెక్ట్ అండ్ రివైవ్ రిచ్ కల్చర్, వాళ్ళ కల్చర్ని ఆఫ్ సమ్ పర్టికులర్ స్టేట్ అండ్ డిస్ప్లేట్స్ ట్రెడిషనల్ టు ఎవ్రీవన్, వాళ్ళ ట్రెడిషన్ని కల్చర్ని అన్నీ ఎక్స్పోజ్ చేయడం కోసం ఇది. అండ్ ఆన్సర్ వచ్చేసి నాగాలాండ్ అండి, ఆప్షన్ 4. సో దిస్ ఈజ్ హార్న్బిల్ ఫెస్టివల్. అయితే నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది? ఇది 16th స్టేట్ అండి. ఇండియా నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి కదా, 16th స్టేట్, ఫార్మ్డ్ ఆన్ 1st December 1963. సో నేను ఒక క్వశ్చన్ అడిగాను, BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రైజింగ్ డే ఎప్పుడు అనేసి. దానికి ఆన్సర్ కూడా 1st December అండి. సో ఇక్కడ ఉండే ఫోక్ డాన్సెస్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ బటర్ఫ్లై డ్యాన్స్ బిలాంగ్స్ టు నాగాలాండ్. అండ్ కంబాలిమ్ కూడా నాగాలాండ్. ఇక్కడ ఈ హార్న్బిల్ ఫెస్టివల్ కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయండి. బసు దిమా అండ్ మింట్ కుట్ ఫెస్టివల్ కూడా ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఏరియా. అండ్ నేమ్ ద ఇండియన్ అబ్జర్వేటరీ దట్ హ్యాస్ బీన్ accorded milestone facility status by IEEE. సో IEEE ఒక ఇన్స్టిట్యూట్కి అబ్జర్వేటరీ స్టేటస్ అనేది ఇచ్చిందండి, మైల్స్టోన్ ఫెసిలిటీ ఇచ్చింది. IEEE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, IEEE. సో అయితే దీనికి ఇచ్చింది. సో ఆప్షన్ వచ్చేసి 5 అండి. జైంట్ మెట్రావేవ్ రేడియో టెలిస్కోప్ అబ్జర్వేటరీ మహారాష్ట్ర, ఇది మహారాష్ట్రలో ఉంది. ఆ మహారాష్ట్రలో ఉన్న ఆ ఇన్స్టిట్యూట్కి మైల్స్టోన్ ఫెసిలిటీస్ అనేది IEEE వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ జైంట్ మెట్రోవేవ్ రేడియో టెలిస్కోప్ అండి. సో నెక్స్ట్, సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ వ్యూవర్స్ క్వశ్చన్, వేర్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆర్గన్ డోనర్ మెమోరియల్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేశారు, బీన్ ఇనాగ్రేటెడ్. అయితే ఎక్కడండి? అది మన కంట్రీలోనే, ఆబ్వియస్గా కింద ఆప్షన్స్ చూస్తే మన కంట్రీలో స్టేట్లే కాబట్టి. అండ్ అకేషన్ ఆఫ్ 11th నేషనల్ ఆర్గన్ డొనేషన్ సెలబ్రేషన్స్లో భాగంగా అదైతే చేయడం జరిగింది. మీకు కావాలంటే ఫోటో చూపిస్తాను. సో ఆన్సర్ వచ్చేసి మీరు కామెంట్లో పెట్టాలి. అండ్ దిస్ ఇస్ ద పిక్చర్ అండి. సో అది ఏ స్టేట్ అనుకుంటున్నారో మీకు ఐడియా ఉంటే ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ అండ్ షేర్ మై వీడియోస్, ఇంకా కొంచెం పుషప్ ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.